कड़ियाँ भी है 40-50 कड़ियाँ है। रूम डालने के बाद सामने भी डालने के लिए करने के అక్కడ ఈత చెట్టు దగ్గర నుంచి అక్కడ పెద్ద యాప చెట్టు ఉంటుంది. అక్కడ నుంచి ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇక్కడి హద్దు, ఈ సరిహద్దు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా చివరికి ఆ రూమ్ వరకు. ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి అట్లా స్ట్రైట్గా ఈ రూమ్ల వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా ఎక్స్టెన్షన్ అయింది. అక్కడి వరకు ఆ చెట్లు, జామ చెట్లు అన్నీ అక్కడ నుంచి ఆ పెద్ద చెట్టు వరకు, ఆ పెద్ద చెట్టు అదంతా కలుపుకొని అక్కడ మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు, ఆ పొడవుగా ఉన్న చెట్టు ఈ చెట్టు దగ్గర వరకు, అటు నుంచి మళ్ళీ వెనకకు ఇట్లా ఈ రోడ్డు మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇట్లా కంటిన్యూగా లోపలికి అక్కడ దాకా ఉంది. ఇది ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇందాక నేను చూపించిన పొడవు చెట్టు ఉంది కదా, అది అక్కడ నుంచి ఈ పొడవు చెట్టు ఇక్కడ నుంచి ఇక్కడ మామిడి చెట్టు, ఈ చింత చెట్టు, దీని బౌండరీ ఇట్లా ఇక్కడ నుంచి ఈ చెట్ల బౌండరీ వరకు, ఇక్కడ నుంచి ఈ మధ్యలో సీతాఫల చెట్లు ఉన్నాయి. ఇది కంటిన్యూగా గేట్ వరకు ఉంటుంది. ఇది టోటల్ ఎకర్స్ వచ్చి 10 ఎకరాల 7 గుంటలు, 10 ఎకరాల 7 గుంటల విస్తీర్ణంతో ఉంది. ఇది నార్త్ ఫేస్, ఆ రోడ్కి నార్త్ సైడు ఫేసింగ్ ఇది ల్యాండ్ ఉన్నది. ఈ ఊరు వచ్చి ఏ ఊరని పిల్లిగుంట్ల ల్యాండ్. ఇది అగ్రికల్చరల్ ల్యాండ్. ఇది అన్నీ ఫార్మింగ్ టైప్ ఉంది. అదంటే ఇట్లా సీతాఫల చెట్లు, జామ చెట్లు కనిపిస్తున్నాయి. ఈ 10 ఎకరాల 7 గుంటలలో ఇక్కడ ఆ స్తంభం దగ్గర, అక్కడ స్తంభం కనిపిస్తుంది కదా, ఈ స్తంభం దగ్గర ఒక బోర్ ఉంది. దానికి ఇక్కడ ముందు ఇక్కడ ఈ చెట్లలో ఒక బోర్ ఉంది. 2 బోర్లు ఉన్నాయి. ఈ టోటల్ 10 ఎకరాల 7 గుంటలు ఇది.